ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీ నృసింహ విభవే రుణమోచకాయ సర్వసంపత్ప్రదాయ హరయే గురవే నమోస్తు మహ్యం. శ్రీ లక్ష్మీ నృసింహేశ్వర స్వామి దేవతాభ్యో నమః. అందరికీ శత్రునాశనం, జనవశీకరణం. చాలామందికి స్వామి నాకు ఎవరన్నా ఏదైనా చేసి ఉంటారు, నన్ను ఎవరో బంధించినట్టుగా ఇబ్బంది అనిపిస్తోంది, నా కలలో ఊపిరాడటం లేదు, ఎంత సంపాదించిన మిగడం లేదు, చాలా కష్టపడుతున్న స్వామి, సబ్జెక్టు మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ అటెంప్ట్ చేస్తే మాత్రం మార్కులు రావట్లేవు, 1 మార్కుతోని 1/2 మార్కుతోని నా యొక్క ఎడ్యుకేషన్ పోతుంది, దానివల్ల ఉద్యోగ నష్టం కలుగుతుంది, కాబట్టి ఏదైనా ఉపదేశం ఉందా, ఏదైనా మార్గం ఉందా అని అడుగుతుంటారు. మనకి ప్రతిరోజు పండగలే, మనకి ఒక్కొక్క రోజు విశేషమైన పండుగలు, ఒక్కొక్క మాసంలో విశేష పండుగలు వేరు, కానీ ప్రతినిత్యం మన పండుగనే. అటువంటిదే మనకి జూన్ 9వ తేదీ అసలు అత్యంతమైనటువంటి సమస్త పాపములని తన కాళ్ళ దగ్గర పెట్టుకునేవాడు, సమస్తమైనటువంటి శత్రువులని పాదాక్రాంతులను చేసుకునేవాడు, తన నఖముల చేత పాపాన్ని ఛేదించేవాడు, ఖండించేవాడు లక్ష్మీ నృసింహస్వామి. ఆ లక్ష్మీ నృసింహస్వామిని తలుచుకుంటే చాలు మనకి అద్భుతమైనటువంటి ధైర్యము, సాహసం వచ్చేస్తే మనకి. అరవీర భయంకరుడు, ప్రహ్లాదుడికి వరం ప్రసాదంగా స్తంభం నుంచి బయటటువంటి వ్యక్తి ఆ భగవత్ స్వరూపం. ఒకవైపు మానవ శరీరంతో లక్ష్మీదేవితో ఆవహితుడై సింహము యొక్క ముఖంతో ప్రకటితమైనటువంటి వాడు లక్ష్మీ నారసింహుడు, ఉగ్ర నారసింహుడు, పానకాల నారసింహుడు, అనేక రకాల నారసింహులు, నవనారసింహులు ఉన్నాయి మనకి. మన దేశంలో నవనారసింహాలయాలు ఉన్నాయి. మనకి తెలంగాణలో విశేషంగా ఉన్నటువంటిది యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో నట్ట నడిబొడ్డున రాష్ట్రం యొక్క ప్రధానమైనటువంటి చోట అమరావతిలో దగ్గర మంగళగిరిలో పానకాల నరసింహస్వామి ఉన్నటువంటి క్షేత్రం అద్భుతం. అక్కడ మనకి విశేషమైనటువంటి అర్చన జరుగుతాయి ఈ 2 రోజులలో, అంటే నవనారసింహ దివాలు కలుగుతాయి. అలాగే మనకి మన కరీంనగర్ జిల్లా ధర్మపురిలో కూడా లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం అద్భుతమైన క్షేత్రం. అది అక్కడ చిత్రగుప్తుడిని కూడా దర్శనం చేసుకోవచ్చు, మనం యమధర్మరాజు దర్శనం చేసుకోవచ్చు. అసలు ఎక్కడ లేదు యమధర్మరాజు దేవతలు విగ్రహ రూపంలో, ఈ ధర్మపురిలో ఉంటుంది. అక్కడికి వెళ్ళినా సరే మీకు అద్భుతం. ఇలా మనం ఎక్కడైనా సరే నారసింహ క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటే మంచిది. ఈ రోజున నారసింహస్వామి అంటే లక్ష్మీ నృసింహస్వామి యొక్క విశేషమైన అర్చన మనం చేసుకునేటువంటి రోజు. లక్ష్మీ నృసింహస్వామి జయంతి ఈరోజు, ఆయన ఆవిర్భవించినటువంటి రోజు. ఈ రోజున మనము లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకున్నాం, లక్ష్మీ నృసింహస్వామికి దీపారాధన చేసిన ఈ రోజున ఆయన పేరు మీద మనము ఎవరికైనా సరే ఒక వెండి గ్లాసు కానీ ఒక రాగి గ్లాసు కానీ దానంగా ఇచ్చిన అద్భుతమైనటువంటి శుభయోగం. లేదు ఎవరికి లేదండి బంగారము ధనము వెండి గ్లాసులు ఎవరిస్తారు అనుకున్న వారు ఒక చిన్న మట్టి కుండలో బెల్లము మిరియాలు కలిపి కానీ యాలకులు వేసి ఆ యొక్క పానకాన్ని నృసింహస్వామి వారికి నివేదన చేసి దాన్ని ఎవరికైనా తీర్థముగా ఇచ్చిన అద్భుతమైనటువంటి ఆనందయోగం. వడపప్పు ఎవరికైనా స్వామివారి పేరు మీద నైవేద్యం పెట్టి అది ప్రసాదంగా పంచిన అద్భుతమైనటువంటి ప్రయోజనం. ఈరోజు ఏ భావనలోనే సరే, ఎన్ని పనులున్నా సరే, ఈరోజు కనీసం లక్ష్మీ నారసింహుడి యొక్క అష్టోత్తరం చదవండి, ఒకసారి ధ్యానం చేయండి, మీరు అనుకున్నది సాధిస్తారు. చూడడానికి భయంకరంగా ఉన్న నిర్మలమైనటువంటి హృదయంతో ఉంటాడు, భక్తుణ్ణి సదా కాపాడగలిగే అవకాశం. చిన్నపిల్లవాడిని ప్రహ్లాదుడి కోసము తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించినటువంటి మహాత్ముడు, మహనీయుడు ఆయన. అటువంటి అద్భుతమైనటువంటి దివ్య రూప సందర్శనం. విష్ణుమూర్తియే మరొక రూపంలో నారసింహుడిగా బయటికి వచ్చినటువంటి ఒక దివ్యమైనటువంటి రూపం. అది చూడగానే మనకి మనలోటువంటి సమస్త పాపాలు నశించిపోతాయి, జరగవలసిన కార్యం తప్పక జరుగుతుంది, జన వశీకరణ జరుగుతుంది, శత్రు బాధ నుంచి ముక్తులవుతారు. అంతకంటే ముఖ్యమైనది ఒకటి ఉందండి, తప్పకుండా వినాలి మీరు ఇది. ఈ రోజున స్వామివారి సందర్శన చేసుకున్న వారికి, స్వామిని స్మరించిన వారికి, స్వామిని ధ్యానంలో చూసిన వారికి రోగనాశనం కలుగుతుంది. ఇది నిజం, ఇది తథ్యం. ఆ లక్ష్మీ నృసింహస్వామిని దర్శన భాగ్యము చేతనే రోగనాశనం కలుగుతుంది. సమస్త రోగాల నుంచి బయటపడతాం, భయాల నుంచి బయటపడతాం, ఈతి బాధల నుంచి బయటపడతాం. ఎందుకంటే లక్ష్మీ సహితుడు కదా, తప్పకుండా అక్కడ లక్ష్మీనారాయణుడిగా లక్ష్మీ నృసింహుడిగా ఆయన అవతరించాడు. కాబట్టి ఈరోజున లక్ష్మీదేవిని కూడా అష్టోత్తరం చేసుకోవడం వల్ల, అమ్మవారి కాస్త పాయసం పెట్టడం వల్ల తప్పకుండా నరసింహుడు మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఈ రాశి ఆ రాశి ఎక్కర్లేదు, అన్ని రాశుల వారే తప్పకుండా స్వామివారిని మీరు
తన్మయత్వంతో ఆయన పూజించండి. సమస్తమైనటువంటి మోహన రూపుడు ఆయన. మోహన రూపుడు ఏంటండి? భయంకరంగా ఉంటాడు, అది బయట కనబడేది. ఆ ప్రహ్లాదుడిలాగా చూడండి మీరు. దివ్య సమ్మోహన రూప స్వామి, ఎందుగలడందులేడు సందేహం వలదు స్వామి, ఎందెందు వెతికినందు గలవు కదా నాయన అని ఆ యొక్క ప్రహ్లాదు చెప్పిన మాటల ద్వారా ప్రహ్లాదుడి కళ్ళతో, ప్రహ్లాదుడి మనసుతో చూడండి. దివ్య మంగళ స్వరూపం, శంఖము, చక్రము, గద, పద్మము అలంకారభూతుడై కనబడడానికి సింహం ముఖంలో ఉన్న నిర్మలమైనటువంటి హృదయం కలవాడు. భక్తులను ఎప్పుడు కూడా హక్కును చేర్చుకోవాలి, భక్తుడికి రక్షణగా ఉండాలి అనేటువంటి భావంతో ఉంటాడు. అటువంటి లక్ష్మీ నారసింహుణ్ణి మీరు ఈ దివ్యక్షేత్రాలకు దర్శనం చేసుకోవడం, స్మరణ చేసుకోవడం, ధ్యానం చేయడం వల్ల ఐశ్వర్యము, ఆనందము, సుఖము, సంపదలు, సంతానం పొందుకునే అవకాశం తప్పక మృత్యువు నుంచి బయటపడతారు, అకాల మృత్యువు నుంచి బయటపడతారు. ఇది తథ్యం. ఇటువంటి చేసుకోవడం వల్లనే మనకి మన జీవన ప్రయాణం సుఖంగా ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటుంది. తెలియజేసుకుంటూ ఈ రోజున మీరు అంటే జూన్ 9వ తేదీ త్రయోదశి సోమవారం. ఏ రోజు వచ్చింది ఇది? జూన్ 9వ తేదీ త్రయోదశి సోమవారం రోజున, ఈ రోజున మీరు లక్ష్మీ నృసింహస్వామి జయంతి. ఆ జయంతి శుభదినాన మీరు ఆయన్ని సేవించడం శుభప్రదం, ఆనందప్రదం, ఐశ్వర్యప్రదం. అలాగే ఈరోజు విద్యారణ్య భారతి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం కూడా, ఆయన కూడా స్మరణించుకోవడం శుభప్రదం, ఆనందప్రదం. సమస్త సన్మంగళాని భవంతు. నిత్య శ్రీరస్తు, నిత్య సన్మంగళాని భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.